బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలకు వార్నింగ్ అంటూ ఇచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో జరిగిన వ్యవసాయ సహకార సంఘ భవన నిర్మాణ కార్యక్రమ సభలో గందరగోళం నెలకొంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జగదీష్ రెడ్డి వచ్చారు. సభలో జిల్లా డీసీసీబీ ప్రెసిడెంట్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతుండగా బీజేపీ డైరెక్టర్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో మంత్రి జగదీష్ రెడ్డి కలెక్ట్ చేసుకొని మేము తలుచుకుంటే బట్టలిప్పి కొడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో సభా ప్రాంగణం అంతా రసభాసగా మారింది. ఇక ఇదే అంశంపై రేగిన దుమారం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది? ఈ మనలాంటి నాయకత్వంలోనే బెంగళూరు రాజ్యం జరిగితే కరెంటు పైకి ఎంత ఏడ్చినాం. బట్టలు ఇప్పిపోతాయి బట్టలు ఇప్పిపోతాయి బట్టలు ఇప్పిపోతాయి బట్టలు ఇప్పిపోతాయి బట్టలు ఇప్పిపోతాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లోని డీసీసీబీ గోడ నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ యొక్క సమావేశంలో చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన యొక్క సమావేశంలో డీసీసీబీ జిల్లా అధ్యక్షులు గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతుండగా బీజేపీకి చెందినటువంటి డీసీసీబీ డైరెక్టర్లు కొంతమంది ఈ సభలో రాజకీయాలు ఏంటని, ఈ సభలో మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని ప్రశ్నించడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఈ యొక్క గందరగోళం మొదలు కావడంతో అక్కడ ఉన్నటువంటి డీసీసీబీ డైరెక్టర్ను స్టేజ్ పైంచి దించేసి వారికి పక్కకు నెట్టేయాల్సిందిగా అక్కడున్న మంత్రి కోరడంతో పోలీసులు ఆ డీసీసీబీ డైరెక్టర్ను సభా ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లడం జరిగింది. ఆ సభా ప్రాంగణం వద్ద ఈ డీసీసీబీ డైరెక్టర్లు నినాదాలు చేస్తుండగా మంత్రి జగదీష్ రెడ్డి కల్పించుకొని ఈ కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే సంక్షేమ పథకాలు చేపడుతుందని, ఈ సభా వేదిక పైన ఇలా బీజేపీ నాయకులు వచ్చి ఇలా గందరగోళాన్ని చేయించినట్లయితే మా తడాకా చూపిస్తామని, బట్టలిప్పి కొడతామని కూడా వారిని హెచ్చరించడంతో సభా ప్రాంగణం అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా నెలకొంది. అక్కడ సభా ప్రాంగణంలో కొద్దిసేపు ఆ యొక్క బీజేపీ డైరెక్టర్లతో పాటు మంత్రి చేసినటువంటి కామెంట్లకు అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా హర్షధ్వానాలు వ్యక్తం చేయడంతో ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ వర్గాల మధ్య కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా సభా ప్రాంగణంతా వేడెక్కడంతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కలగజేసుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడని, ముఖ్యంగా గుజరాత్లో 6 గంటల కరెంటు కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వము ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని, మోడీ దేశానికి ప్రధాని అయిన తర్వాత ఏ యొక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదని, తెలంగాణకు ఎక్కడ కూడా అన్యాయమే జరిగింది తప్ప ఎక్కడ కూడా ఇలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అందజేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే మునుగోడు నియోజకవర్గంలో గత కొద్ది నెలలుగా లేనటువంటి కొన్ని పథకాలను అమలు చేయడంతో పాటు రోడ్లను బాగు చేయడం, ఇలా రోజు ఒక చోట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చౌటుప్పల్లో ఉన్నటువంటి డీసీసీబీ గోడ నిర్మాణ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. ఈ యొక్క గోడ నిర్మాణ క్రమంలోనే మంచి జగదీశ్వర్ రెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ శ్రేణులందరూ కూడా బగ్గుమంటున్నాయి. ఈ యొక్క ఎలక్షన్ల నేపథ్యంలో మంత్రి ఈ విధమైన కామెంట్లు చేయడంతో మళ్ళీ ప్రచారంలో బీజేపీ నాయకులు తమ వైఖరిని ఎలా అవలంబిస్తారని, టీఆర్ఎస్ శ్రేణులను కూడా అడ్డుకుంటారనే యొక్క ప్రచారం మాత్రం జరుగుతుంది. ఎందుకంటే రానున్న ఈ మునుగోడు 2 నెలల కాలంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఇటు టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు ప్రచార కార్యక్రమాలు నిమగ్నమై ఉంటాయి. ఈరోజు మంత్రి చేసిన ఒక కామెంట్ను బీజేపీ నాయకులు కనుక సీరియస్గా తీసుకున్నట్టయితే మంత్రితో పాటు అక్కడ వచ్చే పర్యటనకు వచ్చేటువంటి ఎమ్మెల్యేలను, మిగతా చోట్ల నుంచి వచ్చే నాయకులను కూడా అడ్డుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే మునుగోడులో ఈసారి బీజేపీ తన యొక్క ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్నికను తీసుకొని రాజగోపాల్ రెడ్డి విజయమే లక్ష్యంగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఎలక్షన్లలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య మరింత ఉద్రిక్తమైన పరిస్థితులు మాత్రం నెలకొనే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ కిరణ్.